ఫ్రెండ్స్ ఇది శారీ అంతా లైట్ పర్పుల్ కలరు, బార్డర్ ఏమో రెడ్ కలరు. వీళ్ళు మనకి రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్సే ఫ్రెండ్స్, బాగా ఇస్తారు. ఎప్పుడు ట్రెండ్ నడుస్తుంటే అప్పుడు ఇస్తారనమాట ఆ బ్లౌజ్, ఆ డిజైన్ వేయమని. ఓకేనా, దీనికి సంబంధించిన రెడ్ క్లాత్ మనల్నే తీసుకురామన్నారు. బ్లౌజు చూడండి, కృష్ణయ్య డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా. ఏ బ్లౌజ్కైనా సరే సేమ్ ఇది మొత్తం ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. పంచ మాత్రం శారీ కలర్ వస్తుంది. పంచ, ఈ బోర్డరు, ఈ నెమలి పించాల్లో పరుపులు, ఎక్కడ పరుపులు వచ్చిందో అదంతా చేంజ్ అయ్యిద్ది అనమాట. మీ కలర్ కాంబినేషన్ బట్టి వస్తుంది. అసలు చూడండి ఎంత బాగుందో, భలే చక్కగా ఉంది కదా. కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడు. జ్యువెలరీ కానీ, ఈ ముడి కానీ, ముడి మీద పూసల మోడల్ కానీ, ఆభరణాలు కానీ, నామం కానీ, ఫ్లూటు, చిన్న ఆవు, వెన్నపూస, ఇంక ఈ పించాలైతే ఇంకా చెప్పక్కర్లేదు. 3 కలర్స్ ఫ్రెండ్స్, గోల్డ్, పర్పుల్, ఆఫ్ వైట్ వచ్చింది. ఇంక ఈ బార్డర్ కూడా చక్కగా పర్పుల్ కలర్ వచ్చి అటు ఇటు గోల్డ్ లాగాను. ఇంకా ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ వచ్చేసింది. అవుట్లైన్ కూడా బ్లాక్ అండ్ హెయిర్కి కూడా బ్లాక్ వచ్చింది. చాలామంది ఎందుకో రెడ్ మీదే సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను వేసింది 5th, 6th అనమాట. కృష్ణ ఇది అన్నిటికీ రెడ్డే సెట్ అయిపోతుంది ఎందుకు ఆటోమేటిక్గా. పాప డార్క్ కలర్స్ మీద వేయమంటున్నారు కానీ ఈ బ్లాక్ అనేది సరిగ్గా కనపడదండి అని అంటున్నాను. ఇంకా వేరే డిజైన్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు కస్టమర్స్. అనుకోకుండా రెడ్ మీదే బాగా కనబడుతుంది. రెడ్ మీదే ఆర్డర్స్ వస్తున్నాయి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్కి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఈ డిజైన్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ కలర్ అయినా సరే మనం గోల్డ్ రాణిస్తాము, ఈ ఆఫ్ వైట్ రాణిస్తాము కృష్ణుడికి బాడీ కలర్. ఇంకా మనకు మారేదల్లా ఈ పంచ, ఈ నెమలి పించ అని చెప్పా కదా. ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. నాకు ఇంకా 2 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది సేమ్ డిజైన్. ఈ ఒక్క డిజైనే మళ్ళీ పెడుతున్నాను అనుకుంటారని నేను పనిమాల శారీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీకు శారీ మారుతుంది, కిష్టాయి పంచ మారుతుంది కాబట్టి మీకు అర్థమైపోయిద్ది. ఒక బ్లౌజే కాదులే, మామూలుగా అన్ని శారీస్ మీద అని. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంకొక శారీ, ఇంకో డిజైను చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అని చెప్పడానికి లేదు ఫ్రెండ్స్, వీళ్ళది మగ్గం వర్క్ బ్లౌజు. వర్క్ అంతా పాడైపోయిందంట. బ్లౌజు కూడా శారీలో క్లాత్ మీద వేయించుకున్నారు. బ్లౌజు కూడా అక్కడక్కడే పిగిలిపోయిందంట. ఇంకా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో మన దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. కస్టమర్ ఏమన్నారంటే నాకు గోల్డ్ తక్కువగా వేయండి, సేమ్ దీంట్లో వచ్చినట్టే ఆ 3 కలర్స్ యాడ్ చేసి గోల్డ్ చాలా తక్కువ వేయమన్నారు. ఇంకా దీంట్లో ఉన్నట్టే నేను గ్రీను అండ్ ఎల్లో అండ్ రాణి కలర్ కాంబినేషన్తో గోల్డ్ తక్కువ వేశానండి కస్టమర్ ఇష్ట ప్రకారం. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ఇది అంతకుముందు వేరే వాళ్ళకి ఈ బార్డర్ వేసి ఇక్కడ కొంగలు యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఈ కస్టమర్కి ఈ బార్డర్ చాలా నచ్చిందంట. ఇంకా నాకు కొంగలు వద్దండి, లోటస్ ఫ్లవర్ పెట్టండి అన్నారు. నెక్స్ట్ నెక్ కూడా ఇట్లానే వస్తుంది కట్ వర్క్, కానీ ఈ కట్ వర్క్ ఒక డిజైన్లోది, నెక్కి వచ్చే కట్ వర్క్ ఒక డిజైన్లోది. ఇంకేమన్నారంటే నాకు కట్ వర్కే కావాలని, మీరు ఎన్ని డిజైన్లు కలుపుతారో నాకు తెలియదు, నాకు హ్యాండ్కి కట్ వర్క్, నెక్కి కట్ వర్క్ కావాలి అండ్ లోటస్ కావాలన్నారు ఫ్రెండ్స్. అందుకని ఇది ఒక డిజైన్లోది, ఇదేమో ఇంకో డిజైన్లోది. ఈ బుటీస్ వచ్చినప్పటికీ మనం ఇప్పుడు నెక్కు వేస్తాం కదా, ఆ నెక్కుకున్న బుటీస్ అనమాట. ఆ నెక్కుకున్న బుటీస్ మన హ్యాండ్కి కూడా వేసామనుకోండి, 2 కలుస్తాయి, మ్యాచ్ అవుతాయి అనమాట, సింక్ అవుతాయి. అందుకని నేను ఆ నెక్కుకున్న బుటీస్ కూడా నేను హ్యాండ్కి అనేది వేశాను. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్యాక్ కూడా వస్తుంది. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను, ఓకేనా, దగ్గరికి చూపిస్తున్నాను, దూరంగా చూపిస్తున్నాను. ప్రతి డిజైన్ నేను ఇలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫినిషింగ్ చూడండి, అసలు చిన్న పువ్వు అయినా కూడా ఎంత అందంగా ఉందో. పొట్టలో చుక్క వచ్చింది, చుట్టూరు అవుట్లైన్ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ఉంది. అసలు లోటస్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అవుట్లైన్ కానీ ఏదైనా చాలా నీట్గా ఉంది. ఓకేనా, ఇది ఇంకా వాళ్ళు హాఫ్ పట్టు తీసుకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళే బ్లౌజ్ పీస్ తీసుకొని పంపించారు.
సేమ్ కలర్స్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మనం కుందన్స్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఈ మిడిల్లో కుందన్స్, ఇక్కడ లోటస్కి కుందన్స్, ఈ మిడిల్ పార్ట్లో కుందన్స్ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మనం నెక్ ఫ్రంట్ చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది. అసలు చూడండి ఎంత క్లాస్ లుక్గా ఉందో. అసలు చూడండి, సన్న మన స్కెచ్తో గీసుకుంటే ఎట్లా ఉంటుందో అంత నీట్గా ఉంది. ఈ బంచి నేను ఇంకా కస్టమర్కి కాల్ చేసి మధ్యలో కూడా చక్కగా హ్యాండ్కి వచ్చిన బంచి వేస్తానండి అన్నాను. సరే మీకు ఎలా నచ్చితే అట్లా వేయండి అన్నారు. ఇంక ఈ మిడిల్లో వేసాను. వేయటం వల్ల చాలా షో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్కి నెక్కి సెట్ అయిపోయిందనమాట. అసలు మామూలుగా నెక్ వేరే డిజైను, హ్యాండ్ వచ్చేసి అది వేరే డిజైను. ఈ హ్యాండ్లో బంచి తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాము. ఈ కర్వ్స్ లాంటివే వేరే డిజైన్లో కర్వ్స్ ఇక్కడ పెట్టేటప్పటికి అసలు రెండు చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో కదా, చాలా బాగుంది కదా. ఈ బుటీస్ ఈ డిజైన్లో వచ్చిన బుటీసే ఫ్రెండ్స్. నేను ఇంక ఈ బుటీస్ కూడా ఈ హ్యాండ్కి రానిచ్చాను. చాలా బాగుంది కదా, ఇలా కలర్స్ రానిచ్చాను. ఎక్కువ గోల్డ్ వద్దన్నారని చెప్పా కదా, నేను ఇంకా స్టార్టింగ్ మాత్రం గోల్డ్ ఒకటి రానిచ్చాను. దీనికి అవుట్లైన్ అంటే మస్ట్ అండ్ షుడ్ డిజైన్కి అవుట్లైన్ గోల్డ్. ఇంక ఈ పూలకు కూడా అంత గోల్డ్ రానిచ్చేసి ఎక్కువ నేను ఇంకా కలర్స్ రానిచ్చా. ఎల్లో గ్రీన్ పింక్, మళ్ళీ ఎల్లో గ్రీన్ అట్లా రానిచ్చా. చాలా బాగుంది అసలు. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎంత క్లాసీ లుక్గా ఉంటుందో ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే కస్టమర్ టేస్ట్ కూడా అలానే క్లాస్గా ఉండాలండి, ఓవర్గా లేకుండా అన్నారు. తను ఎలా అనుకున్నారో దానికి డబల్ నేను ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ కస్టమరు. ఓకేనా, ఇది కొంచెం మగ్గం వరకు నచ్చలేదంట, కొంచెం మరీ ఓవర్గా బెద్దలుగా ఉందండి అన్నారు. అసలు అది చూసి నాకు ఇది చూస్తే ఎంత క్లాసీగా ఉందో చూడండి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము.